హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్, అలాగే పోస్టల్ అసిస్టెంట్స్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఈ యొక్క వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. సుమారుగా 4200 జాబ్స్. ఇవి టోటల్ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇవి ఎక్కడెక్కడ జాబ్స్ ఉంటాయంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లోను, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఈఎస్ఐ కానీ ఏదైనా కానీ అంటే ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో ఈ జాబ్స్ అయితే ఉంటాయి. ఎక్కువగా ఈ జాబ్స్ అనేది డిఫెన్స్ సెక్టార్లో ఎక్కువ జాబ్స్ అనేది ఉంటాయి. అలాగే పోస్టల్ సెక్టార్లో జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక ఈ జాబ్ యొక్క టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అలాగే అప్లై చేసే విధానం అండ్ ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా సరే తెలుసుకోవాలనుకుంటే, ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ తెలుసుకోవాలనుకున్న మన యొక్క ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ ప్లేలిస్ట్లో మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. ప్రతి కామెంట్ నేను రిప్లై ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 7/3/2022. ఓకే, 7/3/2022 ఇది లాస్ట్ డేట్ దీన్ని అప్లై చేయడానికి. సుమారుగా 4,000 పోస్టులు ఉన్నాయి. అండ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఆల్రెడీగా స్టార్ట్ అయ్యింది. 7th లాస్ట్. ఇది కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ అనమాట. అన్నిటికీ కామన్గా ఇప్పుడు ఎస్ఎస్సికి ఇవ్వటం జరిగింది. సో ఆ ఎస్ఎస్సి వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. సో అండ్ ఈ యొక్క వేకెన్సీస్ చూసాం. డేటా ఎంట్రీ ఆపరేటర్స్, లోవర్ డివిజన్ క్లర్క్స్, పోస్టల్ అసిస్టెంట్స్ అని. సో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. తర్వాత మీ ఏజ్ చూద్దాం. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 27 ఇయర్స్ ఉండాలి. సో యూఆర్ కేటగిరీ వాళ్ళు. ఓబీసీ కేటగిరీ వాళ్ళు అయితే 30 వరకు అప్లై చేసుకోవచ్చు, 30 ఇయర్స్ వరకు. అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకే, పాస్ అయితే చాలు. ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ డిప్లొమా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి, ఈఎస్ఎం క్యాండిడేట్స్కి, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయని అవసరం లేదు. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు. సో మీ జాబ్స్ వచ్చేసరికి మనకి సదరన్ రీజియన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్నాయి. అలాగే పాండిచేరి, తమిళనాడు కూడా ఉన్నాయి. సో మన జాబ్స్ మనమే పోటీ అనేది ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. అలాగే తెలంగాణ వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు జాబ్ ఎక్కడ వస్తుంది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మీ యొక్క మార్క్స్ బట్టి, లేదంటే మీ డిస్క్రిప్టివ్ అంటే టోటల్ మీ యొక్క మెరిట్ బట్టి మీకు లోకల్ అంటే దగ్గరలోనే జాబ్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఈ 3 పాస్ అయితే మీకు జాబ్ అనేది వస్తుంది. ఇంకా టైర్ 1 వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది బేసిక్ నాలెడ్జ్లో, అదే 10th క్లాస్ బేస్లో ఉంటుంది. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. టోటల్గా 100 క్వశ్చన్స్ ఇస్తారు. 60 మినిట్స్ టైం ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్కి ఉంటుంది. సో మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది 0.50. మీ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారు. సిలబస్ నేను తర్వాత క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఇంకా డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసరికి సెకండ్ టైర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్ 100 మార్క్స్ అనేది ఉంటుంది. పెన్ అండ్ పేపర్ మోడ్లో రాయాలి. ఇది టోటల్గా 1 అవర్ టైం ఉంటుంది. 1 అవర్లో మీకు ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే సెకండ్ టైర్
సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టైపింగ్ టెస్ట్ ఏంటంటే 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక్కొక్కటి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకలా ఉంటుంది, ఎల్డీసీ ఒకలా ఉంటుంది. సో మీరు ఎక్కువ మార్క్స్ వచ్చి సెలెక్ట్ అయితే మీరు అన్ని జాబ్స్ కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా ఈ జాబ్ అనే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది అప్లై చేసే విధానం చూస్తే ఇక్కడ ఈజీగానే ఉంటుంది. ఇంతకుముందు చాలామంది ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసి ఉంటారు. సో ఆ యొక్క రిజిస్ట్రేషన్ మరియు పాస్వర్డ్ పెట్టుకొని మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇలాంటి నోటిఫికేషన్ అయితే మీరు వదులుకోవద్దు, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది ప్రతి ఇయర్ తీసినా కానీ ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా ఎస్ఎస్సికే ఇస్తున్నారు అండ్ వేరే వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కే ఇవ్వటం జరుగుతుంది. సో మన ఇండియాలోని ఏ జాబ్ అయినా సరే మనకి డిఫెన్స్లో కానీ ఎక్కడైనా రావాలి అనుకుంటే ఎస్ఎస్సి ఎగ్జామ్ మనం చేస్తే 100% మనకి జాబ్ అనేది వస్తుందన్నమాట. సో ఇది టోటల్ ప్రొసీజర్. దీనికి అప్లై చేసే విధానం కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు టెక్నికల్గా కానీ నాన్ టెక్నికల్గా కానీ మీకు క్లాసెస్ అనేది పెడుతూ ఉంటాం. అలాగే మన యొక్క ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో టోటల్గా మోడల్ పేపర్స్ అయితేనేమి స్టడీ మెటీరియల్స్ అని కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం, మీరు చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.